మట్టిలో మాణిక్యం శరీరానికే అనారోగ్యం కానీ మనసుకు కాదు. తను అనుకున్నది గ్రూప్ 1 కొట్టాలని, అదే గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం తన శక్తి వంచన లేకుండా కష్టపడింది. ఒకటి కాదు, రెండు కాదు, ఒకేసారి 5 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది, 5 ఉద్యోగాలు కూడా సాధించింది. మనతో మాట్లాడేందుకు నేటి తరానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఉన్నారు. అమ్మ, మీ పేరు ఏంటి, అసలు ఎన్ని ఉద్యోగాలు సాధించారు ఏంటి? నా పేరు జంగం జ్యోతి శిరీష. సో ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాలలో నాకు 604 ర్యాంకుతో నేను గ్రూప్ 1కి సెలెక్ట్ అవ్వటం జరిగింది. ఈ గ్రూప్ 1 జాబ్ అనేది నాది 5వ జాబ్. దీనికంటే ముందు నాకు 4 జాబ్స్ రావటం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రూప్ 4. గ్రూప్ 4తో పాటుగా ఒకే టయానికి టీజీటీ గురుకుల కూడా రావడంతో సో నేను టీజీటీ గురుకులలో జూలై 22, 2024లో ఎంజీపీటీలో దాన్వాయిగూడెంలో వర్క్ చేశాను. 2 మంత్స్ అక్కడ వర్క్ చేసి తర్వాత వర్క్ చేస్తున్న టైంలోనే డిఎస్సి రాశాను. స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్గా నేను సెలెక్ట్ అవ్వటం జరిగింది. అక్టోబర్ 16న నేను జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ వైరా స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా జాయిన్ అవ్వటం జరిగింది. నేను అక్టోబర్ 16న జాయిన్ అయ్యాను. అక్టోబర్ 21 నుంచి నాకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ రాశాను. సో రాసిన తర్వాత మళ్ళీ యథావిధిగా నేను మా స్కూల్కి వచ్చేసి నేను వర్క్ చేసుకోవటం జరిగింది. సో వర్క్ చేస్తూనే నేను మళ్ళీ జనవరిలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ రాశాను. సో దాని రిజల్ట్ మార్చ్ 19th వచ్చింది. దాంట్లో కూడా సెలెక్ట్ అవ్వటం జరిగింది. సో మళ్ళీ గ్రూప్ 1లో సెలెక్ట్ అవ్వటం జరిగింది. అంటే ఇన్ని ఎగ్జామ్స్, ఇన్ని ఉద్యోగాలు సాధించడానికి మీ కుటుంబం నుంచి ఉన్న ఆర్థిక వనరులు ఏంటి? మీ నాన్న మీ అమ్మ ఏం చేస్తుంటారు? సో మా నాన్నగారు టాపీ పని చేస్తారు, మా అమ్మ వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంది. సో వాళ్ళిద్దరూ ఎంత ఆర్థికంగా వెనుకబడి ఉన్నా సరే, వాళ్ళు చదువుకోకపోయినా సరే, సో వాళ్ళకి చదువు విలువ అనేది అర్థమైంది. సో వాళ్ళు పని చేస్తున్నట్టు మేము పని చేయకూడదు, వాళ్ళు ఎండలో కష్టపడుతున్నట్టు మేము ఎండలో కష్టపడకూడదు, మేము ఉన్నతంగా ఉండాలి అని చెప్పి నన్ను మా చెల్లిని, ఇద్దరు ఆడపిల్లలైనా సరే, మా అమ్మ నాన్న అలాగే మా మామయ్య స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేస్తున్నారు, భాస్కర్ రావు. సో వీళ్ళు ఎప్పుడూ నాకు వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తూ వచ్చారు. సో వారి ద్వారానే, వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్, వాళ్ళు ఇచ్చిన మోటివేషన్ ద్వారానే నేను ఇన్ని జాబ్స్ తెచ్చుకోవటం జరిగింది. ప్రధానంగా అనారోగ్య సమస్యను ఫేస్ చేశారని చర్చ జరిగింది, నిజంగానే ఏంటి అసలు ఆ సమస్య? సో నాకు ఎనీమియా ఉంది. సో ఎనీమియా అంటే నాకు ఫస్ట్లో డయాగ్నోస్ అవ్వకపోవటం వల్ల తరచూ బ్లడ్ ఎక్కివ్వటం జరిగింది. సో కొన్ని రోజులు అలా బ్లడ్ ఎక్కిస్తూనే ఉన్నారు. తర్వాత నాకు డయాగ్నోస్ చేసుకున్న తర్వాత నుంచి నేను ట్యాబ్లెట్స్తో వచ్చాను. సో ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా మీరు అన్నట్లే నేను ఫిజికల్లీ వీక్ కానీ మెంటల్లీ వీక్ కాదు. ఎందుకు మెంటల్లీ వీక్ కాదంటే నా ఫ్యామిలీ పరిస్థితులే నన్ను వీక్ నుంచి నేను స్ట్రాంగ్గా అయ్యేలాగా చేశాయి. సో ఎప్పుడన్నా లోగా ఉన్నా కానీ మా అమ్మ నాన్నని గుర్తు తెచ్చుకుంటే, వాళ్ళు ఉన్న పరిస్థితులను గుర్తు తెచ్చుకుంటే, నా గురించి నేను ఆలోచించినా సరే, సో నాకు ఆ ఫిజికల్ అనేది గుర్తు రాకుండా సో నేను ఇంకా ఎక్కువగా, అంటే నాతో పాటు కూర్చొని చదువుకునే వాళ్ళు, సో వాళ్ళు చదువుకునే టైం కంటే నేను ఇంకా వాళ్ళకంటే 1 గంట ఎక్కువే చదువుకున్నాను. ఎందుకంటే నేను వెనకబడకూడదు, నేను ముందు ఉండాలి, నేను మంచిగా చదువుకోవాలని. సో అలా అండి. మీ స్నేహితులు, మీ చుట్టాలు ఎలా ట్రీట్ చేస్తున్నారు? సో ఫస్ట్ నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు 10th వరకు అయినా సరే, తర్వాత కూడా నన్ను కొంచెం వర్నరబుల్గా ట్రీట్ చేసేవాళ్ళు. సో హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల నన్ను వర్నరబుల్గా ట్రీట్ చేశారు. కానీ వాళ్ళకి నేను ఏమీ చెప్పలేదు. సో నేను ఎలా చెప్పాలనుకున్నానో అలా చెప్పాను. అంటే మీకు ఒకేసారి 5 ఉద్యోగాలు సాధించిన మీకు సీఎం రేవంత్ రెడ్డి కూడా అభినందనలు తెలిపారు, ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఇంత జాబ్ వచ్చినా ఏమొచ్చినా నాకు అంత ఆనందం కలగలేదు. సరే, సీఎం గారు నన్ను ఎక్స్లో అలా పోస్ట్ చేసినప్పుడు నా ఆనందానికి అసలు ఏం అర్థం కాలేదు. నేను ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు అనిపించింది. సో ఒక మారుమూల అమ్మాయి గురించి సార్ చూడటమే కాకుండా దాన్ని ఎక్స్లో పోస్ట్ చేసి అభినందించడం ద్వారా నాకు ఇంకా మంచి పేరు వచ్చింది. సో నేను దీనికోసం అని చెప్పి సీఎం గారికి కృతజ్ఞత తెలపాలనుకుంటున్నాను. నాతో పాటు మా ఫ్యామిలీ అందరి తరపున కూడా సార్కి ధన్యవాదాలు. ప్రధానంగా నేటి యువత అనేక సమస్యలు చూపిస్తూ ఎగ్జామ్స్ రాయకుండా చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు. అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్పదలుచుకున్నావు? చెడు అలవాట్లు, చెడు స్నేహాలు అన్నీ ఏమున్నా మనల్ని మనం తెలుసుకొని, సో మనం అమ్మ నాన్నని గుర్తు తెచ్చుకుంటే అందరూ మంచి మార్గంలోకి వెళ్తారని నేను భావిస్తున్నాను. మనం చూడొచ్చు, మొత్తంగా తన తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని, తన అనారోగ్య సమస్య ఎక్కడ కూడా తనని ఇబ్బంది పెట్టలేదు. అందరికంటే మెరుగ్గా చదువుకోవాలన్న ఏకైక లక్ష్యం, తన కుటుంబ సభ్యుల ప్రోద్బలం, ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఒక
మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి తనను గుర్తించి అభినందనలు తెలిపినందుకు చాలా ఆనందంగా ఉంది. తోటి స్నేహితులు అనేక విధంగా హేళన చేసినా వారికి ఆదర్శంగా నిలిచేటువంటి లక్షణాలను అలవర్చుకోవడం ద్వారా ఇప్పుడు అందరూ కూడా తనను అభినందిస్తున్నారని కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ వైరా.